గాంధీస్ గార్డెన్ టు కిచెన్ కుటుంబంలోకి జాయిన్ అయిన 40,000 మంది సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరునే నా కృతజ్ఞతలండి. సో మన ఛానల్ 40,000 సబ్స్క్రైబర్ మార్క్ దాటింది. దీనికి అంతా కూడా మీరు ఇచ్చిన సపోర్టే మెయిన్ ఇంపార్టెంట్. నాకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాము. ఇది టర్కీ బెర్రీస్ అంటారండి. దీన్ని మనం తెలుగులో ఉష్టికాయ అంటాము, తమిళంలో సుండకాయ అంటారు. సో దీని గురించి మనం ఈ రోజు వీడియోలో చూడబోతున్నాము. మనకి ఎన్నో రకమైన ఆరోగ్య రుగ్మతల నుంచి మనకి రిలీవ్ చేసే ఒక మంచి ప్లాంట్ అండి ఇది. సుండకాయతో చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు తమిళియన్స్. ఈ టర్కీ బెర్రీస్ అంటే ఉష్టికాయలతో మనం చాలా రకాల రెసిపీలు చేసుకోవచ్చండి. అందులో 2 రెసిపీలు నేను ఇప్పుడు తయారు చేసి మీకు చూపించబోతున్నాను. ఇది మన కుకింగ్ ఛానల్ కుక్ విత్ గాంధీ ప్రసాద్ ఛానల్లో వస్తుందండి. సో మీరు అందులో చూడొచ్చు. దాని లింక్ కూడా ఈ వీడియోలో ఇస్తాను మీకు. చూడండి, చాలా బాగుంటుందండి, ఎమ్మీగా ఉంటుంది, ప్లస్ హెల్త్ కి చాలా బాగుంటుంది అనమాట. సో దీని డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ప్రాముఖ్యం కలిగిన మొక్క అనమాట ఇది టర్కీ బెర్రీ, ఉష్టికాయ. దీంట్లో అమోఘమైన చాలా మంచి ఉపయోగకరమైన ఎన్నో రకమైన ఆరోగ్యానికి సంబంధించిన న్యూట్రియంట్స్ ప్యాక్ అయిన దీని కాయలండి. మొత్తం దీన్ని రూట్ స్టాక్ కింద కూడా వాడతారండి. రూట్ స్టాక్ అంటే ఏంటంటే దీనికి అంటు కడతా ఉంటారనమాట. టమాటా మొక్కలు కానీ, వంకాయ మొక్కలు కానీ, ఇవంతా కూడా నైట్ షేడ్ ఫ్యామిలీ అండి ఇవన్నీ కూడా. సో ఈ నైట్ షేడ్ ఫ్యామిలీ మొక్కలన్నీ కూడా దీనికి అంటు కడుతూ ఉంటారు. సో దట్ ఏంటంటే మనకి వచ్చే కాయలు, టమాటా మొక్క దీనికి అంటు కడితే టమాటా కాయలు అన్ని కూడా చాలా ఎక్కువ రోజులు కాస్తూ ఉంటాయి. అలా ఉపయోగపడే మంచి చెట్టు అనమాట. ఇంకా దీని గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సొలెనమ్ టర్వ్ అనేది దాని సైంటిఫిక్ నేమ్. సో ఈ ఉష్టికాయ చెట్టుని మనం చాలా ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు అండి. నేల మీద పెంచుకోవచ్చు, అలాగే గ్రో బ్యాగ్ లో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు ఏదైతే నేను ఇప్పుడు ముందుందో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నాకన్నా ఎత్తు వెళ్ళిపోయిందండి. 7 feet వరకు వెళ్ళిపోయింది. సో దీన్ని ప్రూనింగ్ చేసుకుంటే ఎక్కువ బుష్గా వస్తుంది. నేను 2 సార్లు ప్రూన్ చేసినా కూడా దాని బ్రాంచ్ అన్నది వెళ్ళిపోయింది అనమాట. అట్లానే ఈ మొక్క ఏ సాయిల్ అయినా సరే ఈజీగా వచ్చేస్తుందండి. మనం రెగ్యులర్ గా మనం గార్డెన్ పార్ట్స్ లో వాడే యూనివర్సల్ సాయిల్ మిక్స్ లో కూడా ఇది పెట్టేసుకుని వేసుకోవచ్చు. ఇది విత్తనాల ద్వారా వస్తుంది. ఈ కాయలు ఎప్పుడైతే పండిపోయి మనకి ఎండిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా గింజలు అయితే వస్తాయి. ఆ గింజల ద్వారా ఇది ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది అనమాట. అలాగే ఈ కొమ్మలు, ముదురు కొమ్మలు కూడా కట్ చేసి మనం పెంచుకోవచ్చండి. సో అలాగే నేను చెప్పాను కదా, ఇది ఆల్రెడీ రూట్ స్టాక్ కింద వాడుతూ ఉంటారు. దీని మొక్క నుంచి అంటుకట్టి దీంట్లో టమాటా మొక్కలు, వంకాయ కొమ్మలు కూడా దీంట్లో అంటుకట్టి దీన్ని మా రూట్ స్టాక్ కింద వాడుతూ ఉంటారు. దీనికి వాటరింగ్ అన్నది చాలా మినిమల్ వాటరింగ్ అండి. ఎక్కువ వాటరింగ్ అవసరం ఉండదు. దీనికి 4-5 days ఒకసారి మనం ఇస్తే చాలు. పాట్లో ఉంటే, నేలలో ఉంటే ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా పర్లేదు అనమాట. సో దీన్ని వన్స్ ఇన్ ఏ టైం మనం దీన్ని కట్ చేసుకుంటూ ఉండాలి. దీనికి వచ్చే మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి మీలీ బగ్స్ అండి. సో మీలీ బగ్స్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. అది ఎక్కువ వస్తూ ఉంటుంది దీనికి. సో మీలీ బగ్ వచ్చినప్పుడు వెంటనే మనం దాని రెమెడియల్ యాక్షన్ తీసుకోకపోతే మొత్తం చెట్టు అంతా కూడా చనిపోతుంది అనమాట. సో ఈ బెర్రీస్ అన్నవి మనకి త్రూఅవుట్ ఇయర్ వస్తూనే ఉంటుందండి మొక్క ఇంట్లో ఉంటే. అలాగే దీన్ని త్రూఅవుట్ ఇయర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఒకసారి మీ గార్డెన్ లోకి మొక్క వస్తే మీరు కాయలు కోయడం మర్చిపోతే అది ఆటోమేటిక్ విత్తనాలు స్ప్రెడ్ అయిపోయి గార్డెన్ లో ఎక్కడ చూసినా ఈ మొక్కలు ఉంటాయండి. మా గార్డెన్ లో ఇప్పుడు ఈ మొక్కలు 10-15 ఉంటాయి కుండీలు అక్కడక్కడ కూడా. సో అవన్నీ కూడా ఇవాళ కాయలు కూడా కోసి చూపిస్తాను మీకు ఎన్ని కాయలు వస్తున్నాయి అన్నది. సో దాంతో ఒక చిన్న రెసిపీ కూడా మీకు ఈరోజు చూపిస్తాను నేను. దీన్ని కూరల్లో మనం వండుకోవచ్చు. దీన్ని పులుసు పెడతా ఉంటారు తమిళియన్స్. అలాగే దీంతో మంచి పికిల్ కూడా పెడతారండి, చాలా మంచి హెల్తీ అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే దీన్ని మజ్జిగలో కూడా నానబెట్టుకుని మనం ఊర మిరపకాయలు ఎట్లా చేసుకుంటూ ఉంటాం, మధ్యలో మిరపకాయలు, చల్ల మిరపకాయలు అంటాం కదా. సో అట్లా కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కువ కాయలు వచ్చినప్పుడు ఊరికనే వేస్ట్గా పోనీయకుండా మనం అన్ని కోసుకుని మజ్జిగలో నానబెట్టేసి ఎండబెట్టుకుంటే త్రూఅవుట్ ఇయర్ వస్తాయన్నమాట. సో దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ప్యాకెడ్ న్యూట్రియంట్స్ అవన్నీ కూడా మనకి ఎండిపోయిన తర్వాత ఆ మజ్జిగలో నానబెట్టిన తర్వాత కూడా కంటిన్యూ అవుతాయన్నమాట. అవి అలాగే మన బాడీకి అందుతాయి అనమాట. ఒక కాషన్ ఏంటంటే ఇది ఎక్కువగా తీసుకోకూడదండి. ఒక లిమిటెడ్ డోస్ లో తీసుకోవాలి. వన్స్ ఇన్ ఏ వీక్ మనం మామూలుగా కూర వండుకుంటే పచ్చడి చేసుకున్నా పర్లేదు. అలాగే డైలీ తీసుకున్న వాళ్ళు ఒక 2-3 కాయలు లాంటివి తినొచ్చు. అందుకని ఎక్కువ తినకూడదు అనమాట. అందుకని ఎక్కువ తింటే కూడా దీనివల్ల మనకి డిజీనెస్ కానీ లేదా వామిటింగ్స్ కానీ రావచ్చు. ఏదైనా అతి ప్రమాదమే కదండి ఏదైనా సరే. అలాగే ఇది కూడా. బట్ లిమిటెడ్ గా తీసుకుంటే చాలా మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్న కాయ అనమాట ఈ టర్కీ బెర్రీ అనేది. ఉష్టికాయ అంటాం దీన్ని మనం. ఉష్టికాయ అంటారు, ఉష్టికాయ అని కూడా అంటారు. తెలుగులో 2 రకాలుగా అంటూ ఉంటారండి. డైజెషన్ అండి. మనకి ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఉపయోగాలు ఏంటంటే మనం ఒకటి చూసుకోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్, ఎవరికైతే ఇంటెస్టినల్ గ్యాస్ట్రైటిస్ ఉందో అలాగే ప్యాంక్రియాటిక్ అల్సర్స్ ఉన్నాయో వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పాలి. దీంట్లో
ఉండే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల మనం ఏది తిన్నా కూడా ఈజీగా డైజెస్టివ్ అయిపోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల వెయిట్ అన్నది కూడా మనకి తగ్గడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దానివల్ల మన నార్మల్ అపటైట్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. సో ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే నార్మల్ గా వాళ్ళకి ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏది తినాలన్నా భయపడి ఒక సైకలాజికల్ గా వాళ్ళు తిండిని తగ్గించేస్తూ ఉంటారు. సో దానివల్ల వచ్చే అదర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. సో దానిని మనం ఇది తీసుకోవడం వల్ల కంట్రోల్ చేసేయచ్చు అనమాట. ఈ టర్కీ బెర్రీలో ఉన్న ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఏంటంటే అనీమియా అండి. అనీమియాకి ఇది చాలా మంచి రెమెడీ అని చెప్పాలి. అనీమియా అంటే ఏంటి? మనకి రక్తహీనత. రక్తహీనత అంటే బేసిక్ గా హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది తగ్గిపోవడం. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వాలంటే తీసుకోవాల్సింది ఐరన్ కంటెంట్. సో ఐరన్ కంటెంట్ ఇందులో చాలా పుష్కలంగా ఉంటుందండి. ఆ ఐరన్ కంటెంట్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల మన రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ గా రక్తనాళాల నుంచి ఫ్లో అయ్యే బ్లడ్ సెల్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ఆక్సిజన్ ని ఇంటేక్ ని బాగా తీసుకుంటాయి అనమాట. ఆక్సిజన్ బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట. ఈ రక్తనాళాల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోగానే ఆక్సిజన్ తీసుకునే దాని కెపాసిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. బాడీకి ఎప్పుడైతే సరిగా ఆక్సిజన్ అందదో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి నీరసం అనేది ఆహిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. కొంతమందికి మంత్లీ డేట్స్ యూనిఫామ్ గా రావన్నమాట. సో ముందు వస్తూ ఉంటాయి, వెనకాల వేస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా కంట్రోల్ గా చేస్తుందండి ఆటోమేటిక్ గా. సో మెన్స్ట్రుయేషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ గా ఆ సైకిల్ ని ఇది కరెక్ట్ గా రీసెట్ చేస్తుంది అనమాట. ఈ టర్కీ బెర్రీస్ అన్నవి మనం తీసుకుంటూ ఉంటే. నెక్స్ట్ ఉపయోగం ఏంటంటే డయాబెటిక్ అండి. సో ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కడ చూసినా డయాబెటిక్ అన్నది కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. ఏ ఇంట్లో చూసినా మినిమం 2-3 కన్నా డయాబెటిక్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఒకటి హెరిడిటరీ ఉండొచ్చు, 2 ఎక్వైర్డ్ అండి. ఇవన్నీ కూడా మోస్ట్లీ బికాజ్ మన ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన ఫుడ్ ఈటింగ్ టైమింగ్స్ కానీ ఈ వేరియస్ అదర్ పారామీటర్స్ వల్ల ఈ డయాబెటిక్ అన్నది వచ్చేసింది అనమాట. అసలు డయాబెటిక్ పూర్వకాలంలో లేదండి. వన్స్ అపాన్ ఏ టైం డయాబెటిక్ అన్నదే మనకి చరక సంహితలో ఎక్కడ చూసినా కూడా ఆయుర్వేదం శాస్త్రాలు ఎక్కడ చూసినా కూడా డయాబెటిక్ గురించి ఎక్కడ మందే లేదు. ఈ ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే ఈ షుగర్స్ రిఫైన్డ్ షుగర్స్ ని కనుక్కున్నారో అప్పటి నుంచి డయాబెటిక్ అన్నది మానవాళికి ఎంటర్ అయిందనమాట. సో ఈ డయాబెటిక్ కూడా ఇది చాలా బాగా ఇందులో ఉండే గ్లైకోసైడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ టర్కీ బెర్రీలో అది చాలా బాగా మన బ్లడ్ లో ఉండే ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మనం ఏదైనా ఫుడ్ తినగానే వచ్చే స్పైక్ ఏదైతే ఉంటుందో ఇన్సులిన్ స్పైక్, ఆ స్పైక్ అన్నదాన్ని ఇది కంట్రోల్ చేసేస్తుంది అనమాట ఈ టర్కీ బెర్రీ తీసుకోవడం వల్ల. ఆ విధంగా షుగర్ వాళ్ళు చాలా బాగా దీన్ని వాడుకుని షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట టర్కీ బెర్రీ అన్నది. సో ఇంకొక మంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే ఇందులో మనకి హార్ట్ వెల్నెస్ అండి. అంటే గుండెకి సంబంధించిన ఆరోగ్యాన్ని ఎంతో ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి టర్కీ బెర్రీ అన్నది. ఇందులో ఉండే 2 ఇంపార్టెంట్ అండి. ఒకటేమందో ఇందులో హై ప్రోటీన్ ఉండటం వల్ల 2 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయి ఇందులో ఆ రెండిట్ల వల్ల మన హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో హార్ట్ పంపింగ్ పల్సెస్ ఏవైతే ఉంటాయో హార్ట్ పంపింగ్ రేట్ అన్నది చాలా బాగా కంట్రోల్డ్గా ఉంటుందండి. అలాగే బ్లడ్ థిక్నెస్ ఎంత ఉండాలో మన బాడీలో రన్ అవ్వాలంటే బీపీ రాకుండా సో అట్లా ఆ బ్లడ్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట చాలా బాగా. సో 2 విధాలుగా ఇది ఉపయోగపడి మన హార్ట్ ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ టర్కీ బెర్రీ అన్నది. మరొక అద్భుతమైన ఉపయోగం ఏంటంటే ఇది మనకి కిడ్నీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఉండే పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన కిడ్నీస్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. రీనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ కిడ్నీ స్టోన్స్ కానీ వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా బాగా క్యూర్ అయిపోతాయి అనమాట. ఇది రెగ్యులర్గా మనం డైట్లో తీసుకోవాలి, లిమిటెడ్గా తీసుకోవాలి. పదే చెప్తున్నాను నేను, ఒకేసారి ఎక్కువ తీసుకోకూడదు. ఎప్పుడు కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. లిమిటెడ్గా డైలీ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, బట్ లిమిటెడ్గా తీసుకోవాలి. బాగా పండిని తీసుకుంటే ఎస్పెషల్లీ పౌడర్ ఫామ్లో డ్రై అయిపోయిన పౌడర్ ఫామ్లో చేసుకుని కూడా మనం వాడుకోవచ్చు. డైలీ మనం భోజనం చేసేటప్పుడు కూడా జల్లుకోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం ఒక పావు స్పూన్ అంత జలుపుకుంటూ ఉంటుంటే కూడా అట్లా కూడా మనకి డైలీ తీసుకున్న ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఈ కాయ అండి ఇది. దీన్ని అడవి వంకాయ కూడా అంటూ ఉంటారు కొంతమంది. అక్కడక్కడ కూడా అడవుల్లో ఎక్కువ పెరుగుతూ ఉంటది. రాను ఇది మనకి ఇళ్లలోకి ప్రతి చోట వచ్చిందనమాట. ఇప్పుడు నర్సరీ వాళ్ళు చాలా మంది దీన్ని రూట్ స్టాక్ కింద వాడి దీంతో అంటుకట్టి అంటు మొక్కలు కూడా అమ్ముతా ఉన్నారు. సో ఇటువంటి మొక్కను మనం ఖచ్చితంగా ఇంట్లో పెంచుకోవాలండి. 2-3 అన్నం ఉంచుకుంటే ఈ కాయలు అనే వచ్చినప్పుడల్లా కోసుకుంటూ ఉండాలి, వదిలేయకుండా. సో దట్ ఏంటంటే అది పడిపోయి మళ్ళీ ఇంకో చోట రాకుండా ఉంటాయి. అలాగే కోసుకున్న కాయలన్నీ కూడా మనం వండుకోలేకపోయినా కూడా దాన్ని మనం ఉన్న కాయలు ఉన్నప్పుడల్లా మజ్జిగలో నానబెట్టుకున్నా దాచేసుకోవచ్చు, లేదా డ్రై చేసుకుని
పౌడర్ చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు. 2 విధాలుగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడంటే అప్పుడు మనకి అందుబాటులో ఉండే చెట్లు కూడా పెంచుకుంటే త్రూ అవుట్ ఇయర్ కాయలు వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇన్ని రకాల అద్భుతమైన ఈ కాయలు మనం తింటూ ఉంటే ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. సో సడన్ గా వచ్చే ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా తట్టుకునే శక్తి మనకు ఉంటుంది అనమాట. సో ఇమ్యూనిటీ పెంచుకోవాలి బేసిక్గా మన బాడీలో ఎప్పుడైనా సరే. ఆ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మొక్క ఈ టర్కీ బెర్రీ, ఉస్టికాయ, సుండేకాయ, చాలా రకాల పేర్లు ఉన్నాయి దీనికి. సో ఇది ఇంకా నార్త్లో కూడా చాలా మందికి తెలియదు, ఎక్కువ సౌత్ ఇండియాలోనే ఎక్కువ పాపులర్ అనమాట ఇది. సో ఇది చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ మొక్కను ఒక్కటన్నా పెంచుకోండి. సో దీనివల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నానండి. వీడియో మీకు తప్పకుండా నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇటువంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే, థ్యాంక్ యూ అండి.